అండ్ ఈ కమ్యూనిటీ వచ్చేసరికి మనకి 1 acre ఉందండి. టోటల్ 50 ఫ్లాట్స్ ఉంటాయి. దీంట్లో 42 రెసిడెన్షియల్ అండి, అండ్ 8 ఫ్లాట్స్ ఏమో కమర్షియల్ అండి. కమర్షియల్ బ్లాక్ సపరేట్గా ఉంటుంది మనకి. అండ్ దీంట్లో 2 కార్ పార్కింగ్ వస్తుంది. టోటల్గా 42 రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉంటాయండి. దీంట్లో G+4 ఉంటుంది. కింద 2 బేస్మెంట్స్ ఉంటాయండి పార్కింగ్ కోసం. అండ్ లిఫ్ట్స్ కూడా 2 ఉంటాయండి. ఈ ఫ్లాట్కి లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి 2 ఉంటాయి. అండ్ కారిడార్ స్పేస్కి చూడండి 10 feet ఇచ్చారండి. చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ స్టైర్ కేసెస్ కూడా 2 ఉంటాయండి. చాలా ప్రీమియం కన్స్ట్రక్షన్ ఇది. అండ్ ప్రీమియం లొకేషన్ అండి. ఇది కూడా జూబ్లీస్ రోడ్ నెంబర్ 2లో ఉంది. ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయితే కనుక హాల్ ఇది. ఫస్ట్ వెయిటింగ్ ఏరియా ఉంటుందండి. దాని తర్వాత లివింగ్ ఏరియా ఉంటుంది. అంటే వీళ్ళు పార్టీషన్ చేసుకోలేదు. పార్టీషన్ చేసుకుంటే కానీ ఇది చాలా బాగుంటుందండి. అంటే పార్టీషన్ చేయలేదు కాబట్టి బిగ్ హాల్ కనిపిస్తుందండి. స్పేషియస్ హాల్ కనిపిస్తుంది. మీరు కావాలంటే కనుక సపరేట్ చేసుకోవచ్చు. దాన్ని వెయిటింగ్ ఏరియాని, లివింగ్ ఏరియాని సపరేట్ చేసుకోవచ్చు అండి. 2445 square feetలో చాలా స్పేషియస్గా వస్తుందండి. ఇది 3 BHK కాదు, 3.5 BHK అండి. నేను మీకు చూపిస్తాను. మొత్తం ఫ్లాట్ మొత్తం కూడా మీకు క్లియర్గా చూపిస్తానండి. అన్నీ కూడా స్పేషియస్ రూమ్స్ వస్తాయి. మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి 15x15 సైజులో ఉంటుందండి. 15x15 సైజులో ఉంటుంది. చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసరికి 14x20 సైజులో ఉంటుందండి. యాక్చువల్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ని వీళ్ళు గెస్ట్ రూమ్గా యూజ్ చేస్తున్నారు. 2 beds ఉంటాయండి. 2 లావిష్ బెడ్స్ ఉంటాయి. యాక్చువల్గా 14x20 సైజులో బెడ్రూమ్ ఉన్న బెడ్రూమ్ని మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్గా ప్లస్ స్టడీ రూమ్గా యూజ్ చేశారండి. యాక్చువల్గా ఇచ్చే ప్లాన్ అయితే అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్లస్ స్టడీ రూమ్ అండి. బట్ వీళ్ళు ఏంటంటే ఆ యూజ్ లేదు కాబట్టి గెస్ట్ బెడ్రూమ్గా 2 beds వేసి యూజ్ చేస్తున్నారు. మీరు కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ ఉన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసరికి 14x11 సైజులో ఉంటుందండి. అన్నీ కూడా స్పేషియస్ రూమ్స్ వస్తాయి. అండ్ మనకి డైనింగ్ ఏరియా వస్తుందండి. క్రాకరీ యూనిట్ ఉంది. ఓపెన్ కిచెన్ వస్తుందండి. ఓపెన్ కిచెన్ చాలా బాగా ఇచ్చారండి. చాలా మంచిగా ప్లాన్ చేశారు. అండ్ యాక్చువల్గా ఈ ప్లేస్లో మనకి స్టోర్ రూమ్ ప్లస్ పూజా రూమ్ ఉండాలండి. అది తీసేసి మనకి నార్త్ ఈస్ట్లో పెట్టారు. సో దానివల్ల మనకి కిచెన్ అనేది చాలా స్పేషియస్గా కనిపిస్తుందండి. అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి ఫుల్లీ ఫర్నిష్ సేల్ చేస్తున్నారండి. ఈ ఓనర్స్ యూఎస్ షిఫ్ట్ అవుతున్నారు. సో దానికోసం ఫుల్లీ ఫర్నిష్ సేల్ చేస్తున్నారండి. ఇన్ కేస్ ఫర్నిచర్ అవసరం లేదు అనుకుంటే కనుక సెమీ ఫర్నిష్ సేల్ చేస్తారండి. నేను మీకు ప్రైజెస్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ వీడియో అయితే కనుక ఎండ్ వరకు చూడండి. మీకు అన్నీ నేను క్లియర్గా చూపిస్తాను. బెడ్రూమ్స్ ఎలా వచ్చాయి ఏంటి అని మొత్తం క్లియర్గా చూపిస్తాను. అండ్ బాల్కనీ కూడా 8x8 సైజులో ఉంటుందండి. స్పేషియస్ బాల్కనీ వచ్చింది. ఒకటే బాల్కనీ వస్తుందండి, బట్ అది స్పేషియస్గా వస్తుందండి. చూస్తున్నారు కదా, మొత్తం కిచెన్ మొత్తం కూడా మోడ్యులర్ కిచెన్ అండి. ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. ఓన్లీ ఫాల్ సీలింగ్ కూడా చేయించుకోలేదండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి ఫాల్ సీలింగ్ చేయించుకోలేదు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉంటాయండి. ఇది ఫస్ట్ ఫ్లోర్. యాక్చువల్గా చెప్పాలంటే 3rd floorలో ఉన్నట్టు ఉంటుందండి. ఇది కింద మనకి బేస్మెంట్ ఉంటుంది, దాని కింద సెల్లార్ ఉంటుంది. సెల్లార్, బేస్మెంట్, దానిపైన గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్స్ ఉంటాయండి. గ్రౌండ్ ఫ్లోర్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ ఉంటుంది. సో మనకి 3rd floorలో ఉన్నట్టు ఉంటుందండి. జూబ్లీస్ రోడ్ నెంబర్ 2లో ఉంటుంది మనకి. ఓన్లీ 42 రెసిడెన్షియల్ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి. స్విమ్మింగ్ పూల్ కోసం ప్లేస్ అయితే ఉందండి. యాక్చువల్గా అందరూ వద్దు అనుకుంటున్నారు. సో దానికోసం అట్లా హోల్డ్ చేశారండి. అండ్ షటిల్ కోర్ట్ ఉంది, జిమ్ ఉంది, యోగా రూమ్ ఉందండి, టేబుల్ టెన్నిస్ ఉంది, చిన్న పార్టీ ఏరియా ఉంది, అండ్ కమ్యూనిటీ హాల్ ఉంది. 200 members కెపాసిటీ అది. ఏదైనా ఫంక్షన్స్ ఉంటే కనుక దాంట్లో చేసుకోవచ్చు అండి. ఓన్లీ రెసిడెన్స్ కోసం మాత్రమే ఆ ఫంక్షన్ హాల్ అండి. అండ్ 24% సెక్యూరిటీ ఉంటారు. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీకు, 100% పవర్ బ్యాకప్ ఉంటుందండి. విత్ ఆల్ ద ఏసీస్ అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అండి. టీవీ, ఫ్రిడ్జ్, ఏసీలు అన్నీ వర్క్ చేస్తాయండి. మీకు పవర్ పోతే కనుక 100% పవర్ బ్యాకప్ ఉంటుంది. అదొక మెయిన్ అడ్వాంటేజ్ అండి. అండ్ మీకు సెమీ ఫర్నిష్డ్ అయితే కనుక విత్ కబోర్డ్స్, ఏసీస్తో కల్పిస్తారండి. ఫుల్లీ ఫర్నిష్డ్ అయితే కనుక
ఒక బెడ్, ఒక చైర్, మాస్టర్ బెడ్రూమ్లో ఒక బెడ్, చైర్ తప్ప మిగతావన్నీ కలిపి ఇచ్చేస్తారండి. చూసారు కదా మాస్టర్ బెడ్రూమ్ ఎంత స్పేషియస్గా ఉందో. అండ్ డ్రెస్సింగ్ ఏరియా ఉంటుందండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. 3 బెడ్రూమ్స్ కూడా 3 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి గెస్ట్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి. అండ్ మనకి డ్రెస్సింగ్ ఏరియాస్ కూడా ఉంటాయండి 3 బెడ్రూమ్స్కి. అన్నీ కూడా చాలా మంచి ప్లానింగ్తో, మంచి ఫ్లోర్ ప్లాన్తో కన్స్ట్రక్షన్ చేశారండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఆ జూబ్లీ హిల్స్లో గేటెడ్ కమ్యూనిటీస్ అనేవి చాలా రేర్ అండి, చాలా తక్కువ ఉంటాయి. మనకి 1 acreలో కమర్షియల్ విత్ రెసిడెన్షియల్ అండ్ విత్ ఎమ్యూనిటీస్ చాలా బాగా ప్లానింగ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది బాల్కనీ, ఇది 8x8 సైజులో ఉంటుందండి. HMD అప్రూవ్డ్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మనకి సెట్ బ్యాక్స్ అనేవి చాలా బాగా వచ్చాయండి. మీకు డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్రైస్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. పడి పడి తలపడి వడి వడి త్వరపడి వస్తున్నా ఇదేమైనా సిగముడి విడిచిన శిఖరపు జల సిరిధారల్ని జటాజూటంలా ఢీకొని సవాల